అందరికీ నమస్కరిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. కర్మ బంధం. నేను ఒక బుక్లో చదివాను. ఒక కొబ్బరి చెట్టుకి ఒక మనీ ప్లాంట్ అల్లుకుంటుంది. మనీ ప్లాంట్ అల్లుకున్నప్పుడు ఆ మనీ ప్లాంట్ అంటదంట, చూసావా నేను నిన్ను ఎలా అల్లుకున్నాను అని. ఆ కొబ్బరి చెట్టు నవ్వి అంటుందంట, నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి నన్ను అల్లుకొని కాలంతో పాటు కాలగర్భంలో కలిసిపోయారు అందంట. ఆ కొబ్బరి చెట్టే సనాతన ధర్మం. అది ఎప్పటికీ శాశ్వతమైందే. ఈ మధ్య మధ్యలో వచ్చి వెళ్ళిపోయిన ధర్మాలన్నీ కూడా మనీ ప్లాంట్ లాంటివి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. అందుకని శాశ్వతమైనది ఆ కొబ్బరి చెట్టు లాగా శాశ్వతంగా ఉండేది భారతదేశ సనాతన ధర్మం. అందులో సందేహమే లేదు. మరి ఆ సనాతన ధర్మం ఎన్నో మంది నేర్చుకుని దాన్ని ఎన్నో అద్భుతమైన విషయాలు బయటికి తీశారు. అందులో కర్మ సిద్ధాంతం ఒకటి. కర్మ సిద్ధాంతంలో కర్మబంధం అన్నది ఒక చిన్న సెషన్. ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. అసలు కర్మ బంధం అంటే ఏంటి? కర్మ ఒక ఎత్తు అయితే మళ్ళీ బంధం ఏంటి? కర్మ ఎప్పుడు బంధం అవుతుంది? ఆ బంధం నుంచి మనం ఎలా రిలీజ్ అవ్వాలి? సనాతన ధర్మశాస్త్రం ఏం చెప్పింది? కర్మ బంధం ఎలా అవుతుందని సనాతన హిందూ ధర్మశాస్త్రంలోకి వెళ్ళి లోతుగా వెళ్ళి అధ్యయనం చేస్తే కానీ అది తెలియదు మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని స్త్రీ పర్వంలో, మహాభారతం స్త్రీ పర్వంలో ద్రోణాచార్యుడు, వేదవ్యాసుడు వారు అందరికీ చెప్తారు. అసలు కర్మ బంధం ఎలా అవుతుంది? కర్మ చేయడం అనేది సహజం, మళ్ళీ అది బంధం ఎలా అవుతుంది? ఆ బంధం కాకుండా ఏం చెయ్యాలి అనేది ఆయన చాలా చక్కగా చెప్పాడు. కర్మ బంధం కాకుండా ఉండాలంటే కర్తృత్వ కర్మలు చేయాలి. అంటే నేను చేయట్లేదన్న భావంతో చేయాలి. ఇది ముఖ్యమైన పాయింట్. కర్మ బంధం అవ్వకుండా ఉండాలంటే, ఎందుకంటే కర్మం చేయకుండా ఎవరికి అవ్వదు. ఏ వ్యక్తి కర్మం చేయకుండా ఉండలేడు. కనుక ఫ్రెండ్స్, కర్మ బంధం అవ్వకుండా ఉండాలి అంటే నేను అన్నది తీసే చేయాలి. ఓకే, మరి ఎవరి కోసం చేస్తున్నాం మనం ఈ కర్మని? నేను కాదు కదా. మరి నేను తీసే చేయట్లేదు, మరి ఎవరి కోసం చేస్తున్నాం అంటే యూనివర్స్ కోసం చేస్తున్నాం అంటాము. యూనివర్స్ కోసం చేస్తున్నాం అన్నప్పుడు కూడా మళ్ళీ అది బంధం అవుతుంది కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటి? అసలు ఎవరైనా సరే ఈ కర్మని నిష్కామంగా చేయాలి. ఇందులో బంధం అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? నేను అన్నది తీసి చెయ్యాలి. వెరీ గుడ్. ఇదే చాలా ముఖ్యమైనది. కర్తృత్వ భావన లేకుండా, అంటే నేను లేకుండా చెయ్యాలి. ఓకే, మరి నేను లేకుండా నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? ఇది క్వశ్చన్. యూనివర్స్ కోసం చేస్తున్నాను. యూనివర్స్ కోసం చేసేది కూడా మళ్ళీ పుణ్యకర్మ అవుతుంది కదా. ఓకే, ఆ పరమాత్ముడి కోసం చేస్తున్నాను. పరమాత్ముడి కోసం చేసింది కూడా పుణ్యకర్మ అవుతుంది కదా. మరి ఇంకా దేనికోసం చేయాలి? అంటే అక్కడ అసలైన అర్థం ఏంటంటే, నేను నా కోసమే చేసుకుంటున్నాను. దాని పేరే నిష్కామ కర్మ. నిష్కామ కర్మకి అసలైన టైటిల్ ఏంటంటే, నేను నా కోసం చేసుకుంటున్నాను బాబు, నా ఆత్మ యొక్క ఉన్నతి కోసం చేసుకుంటున్నాను. అది అసలైన నిష్కామ కర్మ. ఆ నిష్కామ కర్మే కర్మబంధం అవ్వదు. ఇది సనాతన హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడుతున్న గొప్ప సత్యం. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, కర్మే లేదన్నా, కర్మ ఇంతే అని నెత్తి కొట్టుకున్నా, ఏం జరిగినా సరే ఖచ్చితమైన బంధం ఇది. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విస్తారంగా దాని మీద చర్చ పెట్టుకుందాం. ముందుగా అసలు నేను లేకుండా చేస్తున్నాం. మరి ఎవరి కోసం చేస్తున్నాం అంటే నా కోసం చేస్తున్నాను. నేను లేకుండా నా కోసం చేయడం ఏంటి అంటే, నేను నా ఆత్మ ఉన్నతి కోసం చేస్తున్నాను. అప్పుడు అది ఏ బంధం అవ్వదు. అలా కాకుండా నేను దేవుడి కోసం చేస్తున్నాను, లేకపోతే గురువుల కోసం చేస్తున్నాను, లేకపోతే నా తల్లిదండ్రులు పితృదేవుడు కోసం చేస్తున్నాను, లేకపోతే భూమాత కోసం చేస్తున్నాను, లేకపోతే ప్రకృతి కోసం చేస్తున్నాను, లేకపోతే మా బంధువు వర్గం, మా భర్త కోసం చేస్తున్నాను, నా పిల్లల కోసం చేస్తున్నాను. మొత్తం బంధాలు అయిపోతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ బంధము పాజిటివ్ అయితే, మీరు చేసింది పాజిటివ్ అయితే, పుణ్యం అయితే, పాపం అయితే నెగిటివ్ ఫలితాన్ని అంటే దుఃఖాన్ని ఇచ్చే దిశగా వెళ్తుంది. అదే ఒక మీరు పుణ్యం చేస్తే, అంటే మంచి చేస్తే అది పుణ్యంగా మారుతుంది. అంటే పాపం చేస్తే రోగంగా మారుతుంది, పుణ్యం చేస్తే భోగంగా మారుతుంది. ఎవరికి? ఇదిగో ఈ లిస్టులో ఉన్న బంధాల్లో. అందుకనే కర్మ బంధాన్ని కలిగించకుండా ఉండాలంటే నిష్కామంగా చేయాలి. నిష్కామంలో కర్తృత్వ భావన నేను తీసేసి చేయాలి. నేను అంటే నా యొక్క చైతన్యం కోసం చేస్తున్నాను అన్న భావంతో చేయాలి. అందుకని ఈ యూనివర్స్లో ఎవరు ఏం చేసుకున్నా వారి యొక్క ఆత్మ ఉన్నతి కోసమే చేసుకుంటారు, ఎక్సెప్ట్ అవతారాలు తప్ప. అంటే అవతార పురుషులు కొంతమంది ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టండి.
అలా లెక్కేస్తే వాళ్ళు కూడా వాళ్ళ పూర్ణాత్మ వికాసం కోసం చేస్తున్నారని చెప్పచ్చు. కనుక మై ఫ్రెండ్స్, కర్మ బంధం అవ్వకుండా ఏ పనైనా చెయ్యాలి అనేది సనాతన భారతీయ ధర్మశాస్త్రం చెప్తుంది. అందులో కర్మ సిద్ధాంతం అన్న సెక్షన్లో కర్మ బంధం అన్నది మరొక పాయింట్. కనుక ఈరోజు కర్మ బంధం మీద మనం చెప్పుకుంటూ వెళ్తే అందులో కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్తాను. అసలు కర్మని ఏమేమి బంధాలు కలిగిస్తాయి, అంటే ఏ చేస్తే కర్మ బంధాలు అవుతాయి, ఎవరికి చేస్తే కర్మ బంధాలు అవుతాయి. నిజానికి మనము చేయాల్సినవి దేవుడి యొక్క రుణం, అంటే రుణాలు ఉంటాయి. ముందుగా రుణం గురించి చెప్తాను. దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం, భూత రుణం, మనుష్య రుణం. ఇది శాస్త్రం చెప్పింది. అంటే ఈ 5 క్యారెక్టర్స్కే మీరు చేస్తారు ఏం చేసినా సరే మీ భూమి మీద. దేవరుణం అంటే దైవం కోసం చేసే సేవకులు, అంటే నన్ను దేవుడు సేవ లేకపోతే ఇంకోటేదో గుళ్ళు గడించడం ఏదన్నా పక్కన పెట్టండి, అదంతా. రామదాసు దేవ సేవ ఫర్ ఎగ్జాంపుల్. 2 ఋషి రుణం. ఋషులు అంటే గురువులు, లేదంటే మన విద్యాబద్ధం చేసిన వాళ్ళు, లేదంటే జ్ఞానామృతాన్ని ఇచ్చిన వాళ్ళు, లేదంటే మంత్రదీక్ష ఇచ్చిన వాళ్ళు, రకరకాల వాళ్ళకి మనం కొంత చేస్తాం. తర్వాత పితృరుణం. పితృరుణం అనగానే మనం మన తల్లిదండ్రులు అనుకుంటాం. పితృరుణం అంటే తల్లిదండ్రులు కాదు. పితృరుణం అంటే మన యొక్క జీవిత డిజైన్ ప్రకారం వచ్చిన రుణం. మన ఆత్మ కిందకి ఎందుకు పంపించిందో ఆ పని చేయడమే పితృరుణం. 4 భూతరుణం. భూతరుణం అంటే ప్రకృతికి. కొంతమంది ప్రకృతి ప్రేమికులు ప్రకృతికి సేవ చేస్తుంటారు, అది వాళ్ళు తీర్చుకునే రుణం. తర్వాత మనుషులు చేసేది మనుష్య రుణం, 5వ కేటగిరీ. అంటే మొత్తం 5 కేటగిరీలు ఉన్నాయి: దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, భూతరుణం, మనుష్య రుణం. వీటినే మనము మన దేవతలకి, ఋషులకి, పితృలు అంటే నాకు చెప్పాను మన సనాతన పరంపరకి. ఓకే, అదేవిధంగా భూతాలంటే పంచభూతాలకి, మనుషులకి. 5 ఇంక మనం ఇంకెక్కడ చేయని దాటి మొత్తం ఇక్కడే మనం ఏం చేసిన 5 ఉంటాం ఫ్రెండ్స్. ఈ 5 చేసే పనిని మనం బంధంగా మార్చకుండా ఉండాలంటే చేసేదంతా బంధం అయిపోతుంది, అందులో సందేహమే లేదు. మీరు ఏం చేయండి బంధం అవుతుంది. అది బంధం కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే దానికి ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే కర్తృత్వ భావనతో, నేను నాది మనది అన్న భావన లేకుండా, నా యొక్క ఆత్మ ఉన్నతికి నేను చేసుకుంటున్నాను బాబు, ఇది మై డ్యూటీ బాబు అని చెయ్యాలి. అప్పుడు అది బంధం అవ్వదు. ఇది లాలో కర్మ అన్న సిద్ధాంతంలో ఉన్న లాజిక్. దీన్ని ఉపయోగించుకొని, లూప్ లైన్ ఉపయోగించుకొని కొంతమంది చూడండి ఏం చేస్తారు. సరే, ముందు కేటగిరీలోకి వెళ్దాం. 5 కేటగిరీలు చెప్పుకున్నాం కదా. 5 కేటగిరీల్లో మనము ఈ 5 కేటగిరీలు దాటి ఏమాత్రం చేసినా అది మళ్ళా మీకు దుష్కర్మలు సృష్టిస్తుంది. సుకర్మలు, దుష్కర్మలు 2 కేటగిరీలు చెప్పుకున్నాం. అంటే ఈ 5 దేవతలకి, ఋషులకి, పితృలు అంటే మీ పరంపర, మీ ముత్తాత ఆ పరంపర ఉంటుంది, ఆ చెక్క పరంపర ఉంటుంది. అది పంచభూతాలకి, మనుషులకి అంటే బతికున్న వాళ్ళకి. ఏదైతే మీరు చేస్తున్నారో అది పాజిటివ్ చేస్తే పాజిటివ్ బంధం, ఐ మీన్ పుణ్యం చేస్తే భోగబంధం, పాపం చేస్తే రోగబంధం. ఇది క్లియర్. ఓకే అండి. ఇప్పుడు మనం ఆ దుష్కర్మలు కలిగించే దానిలోకి వెళ్ళిపోదాం. దుష్కర్మలు కలిగించేవి ఏమేంటో ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా అసలు దుష్కర్మలు ఎలా క్రియేట్ అవుతాయి అంటే, ఇది ఇందాక చెప్పిన 5 కేటగిరీల్లో ఏ ఒక్కరికి మీరు హాని చేసినా, అంటే మనం దుష్కర్మలు చేసినా అది ఖచ్చితంగా మమ్మల్ని పట్టు పీడిస్తాయి. ఆ దుష్కర్మల విభాగంలో మళ్ళీ కొన్ని క్యారెక్టర్స్ చెప్తాను మీకు. 1, అధర్మాన్ని ఉపేక్షించడం. అంటే మీ కళ్ళ ముందు అధర్మం జరుగుతుంది అనుకోండి, అధర్మాన్ని మీరు ఊరికే చూస్తూ కూర్చున్నారు అనుకోండి, మళ్ళీ అది మీ జీవితం యొక్క చక్రంలోకి వచ్చేస్తుంది, మళ్ళీ అది బంధం అయిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఒక గజ దొంగ ఉన్నాడు. గజ దొంగకి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం కోసం వాడు దొంగతనాలు చేస్తాడు, డబ్బులు చేస్తాడు, ఆయన భార్యకి నగలు కొని పెడతాడు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ గజ దొంగ కుటుంబాన్ని ఎవరో ఒకళ్ళు వచ్చి మొత్తం మీద వాళ్ళ ఊరుకోరు కదా, ఏదో రోజు అది పాపం మడుతుంది కదా, మొత్తం కుటుంబాన్ని అంతా లోపల పెట్టేసి తలుపులు బయట పెట్టేసి తగలబెట్టేస్తారు. ఇది నైమిషారణ్యంలో జరిగింది. నైమిషారణ్యంలో ఆ కుటుంబాన్ని మొత్తం తగలబెడతారు. తగలబెడితే ఆ కుటుంబంలో 2 చిన్నపిల్లలు, అతని భార్య, అతను ముసలి మా అమ్మగారు, ఆ గజ దొంగ మొత్తం చనిపోతారు. మొత్తం దాదాపు 4-5 చనిపోతారు. చనిపోతే అది చూసి అనిరుద్ధుడు అన్న ఒక అతను ఉంటాడు. అనిరుద్ధుడు అతని పేరు. అతను సుధాముడి యొక్క శిష్యుడు అనమాట. సుధాముడు అన్న గురువు యొక్క శిష్యుడు. అనిరుద్ధుడు చాలా బాధపడతాడు. ఏంటి ఆడు దొంగ అనే విషయం ఈయనకి తెలుసు. అతని భార్య ఏం చేసింది, అమాయకురాలు. అతని చిన్నపిల్లలు, ఇంకా పాలు తాగే పిల్లడు ఒకడు, దేవుడి రాజ్యంలో ఎంత అన్యాయమా, వాడు దొంగతనం చేశాడు, ఓకే వాడు పనిష్ అవ్వాలి, వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు?
అని చెప్పేసి అతను చాలా వేదన చెందుతాడు. వేదన చెంది ఆయన వెళ్ళి సుధాముడిని అడుగుతాడు అనమాట. సుధాముడిని అడిగితే సుధాముడు చెప్తాడు, నాయన ఇదంతా కలిపి ఒక సామూహిక కర్మ, వీళ్ళందరూ కలిపి ఆ సామూహిక బంధంలో ఉన్నారు, అందరూ కలిపి ఆ కర్మ బంధంలో ఉన్నారు, అంతేగాని నీకు తెలియని అమాయకులు అయితే కాదు వాళ్ళు. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హత్య చేసినప్పుడు ఒకడు కత్తిస్తాడు, ఒకడు ప్లాన్ ఇస్తాడు, ఒకడు తన బండి ఇస్తాడు, ఒకడేమో సపోర్ట్ ఇస్తాడు, ఒకడు ఊరికే ఉంటాడు, చూస్తూ ఊరుకుంటాడు. ఈ 5గురు కలిసి ఇందులో ప్రధానమైనవాడు పొడుస్తాడు, వాడు చనిపోతాడు. పోలీసులు ఏం చేస్తారు, వీడిని అరెస్ట్ చేస్తారు. వీడిని అరెస్ట్ చేసి అరే నీకు ఎక్కడ ధర కత్తి అంటారు, వీడు దొరుకుతాడు. అరే నీకు ఎవడరా డబ్బులు ఇచ్చాడు అంటారు, వీడు దొరుకుతాడు. ఒరే మీకు ఎవడరా ప్లాన్ ఇచ్చాడు అంటారు, వీడు దొరుకుతాడు. ఒరే అక్కడ ఇంకెవడెవడరు ఉన్నాడు అంటే వీడు దొరుకుతాడు. మొత్తం కలిపి 5గురిని తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టి ఏమని పెడతారు తెలుసా, వాళ్ళ పేర్లు A1 ముద్దాయి, A2 ముద్దాయి, A3 ముద్దాయి, A4 ముద్దాయి, A5 ముద్దాయి అని పేర్లు పెడతారు. పేర్లు పెట్టి జడ్జి ముందు పెడతారు. జడ్జి ఏం చేస్తాడు, పూర్వపరాలని పరిశీలించిన తర్వాత A1 ముద్దాయి అనగానే ఫస్ట్, అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, A1 అని పడిందో మీ కథ అయిపోయింది. A1 అంటే ప్రధానమైన నేరస్తుడు అనమాట, అక్యూజ్ 1. వాడికి ఉరిశిక్ష కానీ యావజ్జీవం కానీ వేస్తాడు. 2 A2 ముద్దాయి, కత్తెందుకు అందించావు, ఆడికి కొంచెం అంటే ఒక 10 సంవత్సరాలు, వీడికి 5 సంవత్సరాలు, వీడికి 3 సంవత్సరాలు, వీడికి 1 సంవత్సరం ఇలా వేస్తారు. వీళ్ళందరూ జైల్లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి వీళ్ళు తిడతారు, నీ వల్ల ఎదవా మేము దొరికిపోయామని. ఎవడేమన్నాడు కత్తి, ఎవడేమన్నాడు ప్లాను, ఎవడేమన్నాడు ధన సహాయం, ఎవడేమన్నాడు నేను చూస్తూ ఊరుకొని. ఎంత ఉన్నది ఫ్రెండ్స్ కర్మబంధం. సేమ్ నేను భారతదేశ చట్టంలో ఎలాగైతే ఉన్నదో యూనివర్స్ చట్టము అలాగే ఉంటుంది. అందుకే భారతదేశాన్ని పుణ్యభూమి అంటారు. ఈ సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా, పైన విశ్వంలో ఎటువంటి ధర్మశాస్త్రం ఉందో అదే ఇక్కడికి న్యాయశాస్త్రంగా అవతరించింది. అందుకే భారతదేశపు చట్టం, భూమి మీద ఉన్న ఏ చట్టం కూడా దాని ముందు పనికిరాదు. అంత అద్భుతమైంది ఫ్రెండ్స్. మనకు పైకి అలా కనిపిస్తే న్యాయ వ్యవస్థ లోపాలు ఉన్నాయి, ఎవరో సరిగా చేయట్లేదు అనుకుంటాం. కాదు కాదు, చాలా లోతుగా వెళ్తే కానీ తెలియదు. అదంతా ఊరికే నోరుందని మాట్లాడకూడదు. చాలా అద్భుతమైనది భారతదేశ చట్టం. అందుకని పైన ఉన్న ధర్మదేవత, కింద ఉన్న న్యాయదేవత ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. సో ఫ్రెండ్స్, అందుకని ఎప్పుడూ కూడా చట్టం విషయంలో చాలా ఇరుకుతూ ఉండాలి, అది బంధం అయిపోతుంది. సేమ్ ఇక్కడ అంతే. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 5గురు ఉన్నారు ఒక ఫ్యామిలీలో. భర్త ఏదో అప్పులు చేసి ఐపీ పెట్టాడు. ఆయన భార్య, 2 పిల్లలు, వాళ్ళ ఇంట్లో మామగారు, అందరూ ఏడుస్తూ ఉంటారు. నీ వాళ్ళేరా దుర్మార్గుడా, అనవసరమైన వ్యాపారాలు చేసావు, పోగొట్టావని అందరూ తిడుతుంటారు. వీళ్ళకి తెలియని రహస్యం ఏంటంటే, వీడు గత జన్మలో ఎవరినైతే దోచుకున్నాడో వాడు ఇప్పుడు వచ్చి వీడికి నెత్తిన టోపీ వేశాడు. ఇది పక్కా జరుగుతుంది. కర్మ సిద్ధాంతంలో నేను కొన్ని వేల లక్షల జీవితాలు పరిశీలించి చెప్తున్నా. నా దగ్గర ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి నా దగ్గర, రికార్డెడ్ ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. వీడు గత జన్మలో చేసిన దోచుకున్న దాన్ని తిరిగి ఈ జన్మలో టోపీ పెట్టబడ్డాడు. ఓకే, మరి వీళ్ళు ఏం చేశారండి అనిపిస్తున్నారంటే, ఆ జన్మలో వాడి దగ్గర దోచుకున్నప్పుడు ఈ 4గురు కూడా A2 ముద్ద, A3 ముద్ద, A4 ముద్ద, A5 ముద్ద. ఇప్పుడు అందరూ ఒకే ఫ్యామిలీలో కూర్చోబడ్డారు. ఆ ఒకే ఫ్యామిలీలో ఆ ఇంటి పెద్ద యజమాని డబ్బు పోగొట్టుకోగానే దాని ఎఫెక్ట్ మిగతా అందరి మీద పడుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అందరూ కలిసి ఆ ఇంటి యజమాని తిట్టేస్తుంటారు. కానీ వీళ్ళు చేసిన దుష్కర్మ యొక్క బంధము అక్కడ ఉన్నది మై డియర్ ఫ్రెండ్స్. ముందు అసలు దుష్కర్మ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఆ కర్మబంధం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుని దాన్ని ఎలా పోగొట్టుకోగలో నేను చెప్పేస్తాను. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నా దగ్గర పూర్తి ఎవిడెన్స్లు ఉన్నాయి, అందుకు నేను ధైర్యంగా చెప్తున్నా. సరే, ఇందాక కథలో గజదొంగ ఏం చేస్తాడు, వాళ్ళ గురువుని అడుగుతాడు సుధాముడిని. అప్పుడు సుధాముడికి చెప్తాడు అనమాట, చెప్తాడు అనమాట అనిరుద్ధుడికి. అర్థం కాదు. ఓ రోజు వీళ్ళు ఒక సముద్రపొడికి వెళ్తారు. సముద్రపొడిని కూర్చుంటే ఆయన శంఖం పట్టుకుంటాడు. శంఖం పట్టుకోగానే అందులో చీమలైన కొడతాయి. కొట్టగానే ఆ శంఖాన్ని నీళ్ళలోకి ఇసిరేస్తాడు. ఇసిరేయగానే అనిరుద్ధుడిని అడుగుతాడు సుధాముడు, శంఖం నీళ్ళకి ఎందుకు ఇసిరేసావు అంటాడు. అబ్బా, చీమలు కుట్టేసిన గురుగారు అంటాడు. మరి కొట్టని చీమలు కూడా లోపల ఉన్నాయి కదా, నువ్వు ఇసిరేయడం వల్ల అవి కూడా చనిపోయినాయి కదా, అవేం చేసినాయి అంటాడు. అప్పుడు అర్థమవుతుంది, ఇది వన్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఒక సామూహికములో ఖచ్చితంగా ఆ యొక్క బంధం ఉంటుంది. అందుకని మీ ఇంట్లో మీ వాళ్ళు ఎవరన్నా బలైతే అందులో మీరు కూడా బలయ్యారు అంటే ఖచ్చితంగా మీ పాత్ర ఉంది. పాత్ర లేదని అనకండి. అందుకని అధర్మాన్ని ఉపేక్షించరాదు. ఇది మొదటి పాయింట్. దుష్కర్మ అంటకుండా ఉండాలి అంటే
అధర్మాన్ని ఉపేక్షించరాదు. అంటే మీ ఆయన డబ్బులు తెచ్చిస్తున్నాడంటే మా నాయనే అని తీసుకోకూడదు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ వ్యాపారం చేస్తే వచ్చినాయి? ఏ చేపల వ్యాపారం చేసావు? ఏ రొయ్యల వ్యాపారం చేసావు? ఎంతమందిని దోచుకొచ్చావు? పక్కా దొరుకుతారు మై డియర్ ఫ్రెండ్స్. అందరూ దొరికిపోతారు. చట్టంగా దొరకకపోయినా ధర్మదేవతకు దొరుకుతారు. అందుకనే మీ కుటుంబంలో ధనం ఎలా వస్తుందన్న దాని మీద మీరు ఖచ్చితమైన శ్రద్ధ పెట్టాలి. మాకేం సంబంధం అండి, మా ఆయన అండి అంటే రేపు బలవుతారు మీ అందరూ. మేమేం చేశామండి అంటే అధర్మాన్ని ఉపేక్షించారు. ఇది మొదటి బంధం. అధర్మాన్ని ఉపేక్షించడే మొదటి బంధం. ఇక రెండో బంధంలోకి వెళ్ళిపోదాం. కనుక ఈ విషయంలో అవేర్నెస్తో ఉండండి. ఒక పేర్లు చెప్పం, ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ చెప్తాను. కేసు నెంబర్ ఒక కేసు చెప్తాను మీకు. ఒక అమ్మాయి తన భర్త ఏదో దొంగ పనులు చేసి డబ్బులు తెస్తుంటాడు. ఆ భర్త ఇలా చేయడం వల్ల అమ్మాయి జీవితం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఎందుకు సార్ నేను ఇలా ఉన్నాను అని అడిగితే, మరి అధర్మం చేస్తున్నాడు, ఆ డబ్బును అనుభవిస్తున్నావు. నేనేం చేశాను సార్ అంద అమ్మాయి. అయితే ఒకసారి ధ్యానంలో చూసుకో. ఆ అమ్మాయికి ధ్యానంలో చూసుకుంటే అన్నిటికీ సింపుల్ మెథడ్ మీరు తెలుసుకోవచ్చు. ఏ రిపోర్ట్ ఉందో తెలుసుకోవచ్చు. చక్కగా ధ్యానంలో కూర్చోండి, తెల్లవారుజాము లేండి, ధ్యానంలో కూర్చోండి. ఎందుకు మాకు ఈ సమస్యలు వచ్చినాయి, మమ్మల్ని ఏ ఆధారం వెంటాడుతుంది అని చెప్పి అడగండి. మళ్ళీ ధ్యానం చేసి నిద్రపడి మీకు కళ వస్తుంది. ఆ కళలో కనపడుతుంది చక్కగా. ఆ అమ్మాయికి ఒక కళ వచ్చింది. వాళ్ళ ఇంట్లో తలకాయలు లేని, మొండాలు లేని, శరీరాలు లేని, తలకాయలు లేని మొండంతో ఉన్న మనుషులు ఒక నలుగురు వచ్చి ఇలా అరుస్తున్నారంట. ఎవరు వాళ్ళు? ఇతను చేసిన అధర్మం తాలూకా ప్రతినిధులు. ఆ ఆత్మ యొక్క ఘోష పట్టుకుంటది. అందుకనే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు అమాయకంగా ఉండకండి. మీ ఇంట్లో కర్మ బంధం అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు అధర్మాన్ని ఉపేక్షించకండి. ఇది మొదటి రూల్. మీరు ఎంతవరకు ఫైట్ చేయగలరో అంతవరకు ఫైట్ చేయండి. తర్వాత అమ్మాయి ఫైట్ చేసి చక్కగా దానిలో నుంచి బయటకు వచ్చింది. అఫ్ కోర్స్ ఆ ఫైటింగ్ అవ్వలేదు, అతను మారలేదు, నో ప్రాబ్లం, మీరు రిలీజ్ అయిపోతారు. దానికి కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అధర్మాన్ని ఉపేక్షించకుండా మీరు యుద్ధం చేశారు, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక కేసు చెప్పాను మీకు నేను. ఒకడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, మిగతా 4 కూడా జైల్లో ఉన్నారు, 5 జైల్లో ఉన్నారు. 5లో ఒకడు సత్పరివర్తనతో ఉన్నాడు. వాడిని రిలీజ్ చేసేస్తారు, ముందే రిలీజ్ చేస్తారు. ఒక 6 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత వీడు చాలా సాఫ్ట్గా ఉన్నాడని, చాలా మంచోడని అని రిలీజ్ చేసేస్తారు. అంటే మనలో మార్పు వస్తే మన యొక్క గత చక్రం కూడా మారిపోతుంది. వీడిని రిలీజ్ చేశారని మిగతా వాళ్ళని రిలీజ్ చేస్తారు అనుకున్నారా? రిలీజ్ చేయరు. ఎవరిలో అయితే మార్పు వచ్చిందో ఆ ఖైదీని రిలీజ్ చేస్తారు. A1, A2, A3, A4, A5లో A2 రిలీజ్ చేంజ్ అయ్యాడు. పోనీ A1 చేంజ్ అయ్యాడు. A1 చాలా మారిపోయాడు, ఎంత తప్పు చేశాను నేను రియలైజ్ అయ్యాడు జైల్లో. అందరు ఖైదీల పట్ల స్వాతంత్రంగా ఉన్నాడు, ప్రేమగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? రిలీజ్ చేసేస్తారు. సత్ప్రవర్తన గల ఖైదీ రిలీజ్ చేయడం రిలీజ్ చేసేస్తారు. ఈయన్ని రిలీజ్ చేశారు కదా, మెయినోడే పోయినప్పుడు మిగతా 4 ఎందుకని వాళ్ళు వదిలేస్తారు అనుకున్నారు ఏంటి? వదలరు, వాళ్ళ శిక్షాకాలం పూర్తి అవ్వాల్సిందే. ఇది భారతదేశ చట్టం. సేమ్ ధర్మదేవత యొక్క ధర్మం కూడా ఎలాగే ఉంటుంది ఫ్రెండ్స్. యమ ధర్మం కూడా ఎలాగే ఉంటుంది. అది అద్భుతం అనమాట. చూసుకోండి కావలిస్తే. భారతదేశపు న్యాయశాస్త్రం ఏ విధంగా ఉందో పైన ఉన్న ధర్మశాస్త్రం యొక్క రూల్స్ అలాగే ఉంటాయి. అది సనాతన భారతదేశ గొప్పతనం. సరే, తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. అందుకని అధర్మాన్ని ఉపేక్షించకండి. రూల్ నెంబర్ 1 అంటే మీరు కర్మ బంధంలో చిక్కుకోకుండా ఉండాలి అంటే అధర్మాన్ని ఉపేక్షించకండి. ఇది మొదటి పాయింట్. 2, దుర్జన సాంగత్యం. కర్మబంధాలు నేను గత జన్మలో జరిగిపోయింది సబ్జెక్ట్ చెప్పట్లేదు. ఇప్పుడు ఈ జన్మలో మనం చేసుకుంటున్న వాటి గురించి చెప్తున్నా. బి అవేర్నెస్ అన్న విషయంలో చెప్తున్నాను. 2, దుర్జన సాంగత్యం. దుర్జన సాంగత్యం చెప్పాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు ఒక సజ్జనుడితో ఉన్నారో సజ్జనత్వం వస్తుంది, దుర్జనుడితో ఉన్నారు దుర్జనత్వం వస్తుంది. ఓకే, ఇక బంధం సంగతి చెప్తాను చూడండి. మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఒక చిన్న సైజు నక్సలైట్ అనుకోండి, కొన్ని ఉగ్రవాది అనుకోండి, అక్కడెక్కడ బాంబులు పెడుతుంటాడు. ఇంకా నక్సలైట్లు అన్నా దేశం కోసం మంచి చేస్తుంటారు. ఉగ్రవాదులు అలా కాదు కదా, తగలబెట్టేయడం వాళ్ళ పని. అలాంటి ఉగ్రవాది మీకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఉగ్రవాది అనమాట, వాడు ఆటంకవాది అంటారు కదా అలా. వాడికి మీరు తోడు ఉన్నారు, వాడు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్తున్నారు, మీరు చేయట్లా, ఊరికే వాడితో ఉన్నారు. కానీ వన్ ఫైన్ మార్నింగ్ వాడిని వేసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని పాయింట్ చేస్తారు. అక్కడ దాకా ఎందుకు, మా విశాఖపట్నంలో ఈ మధ్యన ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బ్లేడ్తో కోసి చంపాడు. ఓకే, వాడిని బండి మీద తీసుకెళ్ళిన పాపానికి వాడి ఫ్రెండ్ని కూడా వేస్తారు జైల్లో. అదేంటండి, నేను ఏం చేశానండి అంటే, నిన్న ఎవడు వెళ్ళమన్నాడు వాడితో బండి మీద. అంతగా బంధం అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ కర్మబంధం. నేను ఎక్కడో పైలోకాల్లో జరిగినాయి చెప్పట్లా, మన చుట్టూ జరిగినాయి చెప్తున్నా.
అందుకని వాడు దుర్జనుడు అని తెలియగానే మీరు ఎంత దూరంగా ఉంటే అంతగా మీరు కర్మబంధం నుంచి బయటకు వచ్చేస్తారు. ఇది భారతదేశ ధర్మశాస్త్రంలో చెప్పబడ్డ ఖచ్చితమైన నీతి. అడుగుతాడు కర్ణుడు, కృష్ణ నేను రథాన్ని బాగు చేసుకుంటున్నాను, అధర్మం యుద్ధం చేస్తున్నావు, ఆగు అంటాడు. ఏంటి ధర్మం గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ధర్మం గురించి నువ్వు నాకు చెప్తున్నావా? లక్క ఇల్లు తగలబెట్టినప్పుడు ఎక్కడికి పోయింది ధర్మం? పంచపాండవుల్ని తల్లితో సహా సజీవ దహనం చేయడానికి ప్రయత్నం చేశారే, ఎక్కడికి పోయింది నీ ధర్మం? నిండు సభలో ద్రౌపదిని వివస్త్రం చేశావే, ఎక్కడ నక్కింది ధర్మం? చిన్నపిల్లాడిని అభిమన్యుడిని అందరూ చుట్టూ చంపారే, ఏది ధర్మం? భీముడిని చిన్నప్పుడు నదిలో పాయసంలో విషం పెట్టి నదిలోకి పడేశారే, అప్పుడు ఎక్కడికి పోయింది నీ ధర్మం అని అడుగుతాడు కృష్ణుడు. కృష్ణ అవన్నీ నేను చేయలేదు, ఆ దుర్యోధనుడు చేశాడు, నేను కేవలం ఊరికే ఉన్నాను అంటాడు. అని నా మిత్రుడు కాబట్టి అక్కడ ఉన్నాను అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు తెలుసా? దుర్యోధన దుశ్శాసనంలో చేసిన దుర్మార్గపు పనుల్లో నువ్వేం చేయలేదు, నాకు తెలుసు ఆ విషయం, కానీ నువ్వు సాక్షిగా ఉన్నావు. బాగా గుర్తు తెచ్చుకో, ఆ రోజు నేను నీ దగ్గరకు వచ్చి ఈ బ్యాచ్ లో ఉండొద్దు, ఇది అధర్మం బ్యాచ్, దుర్జన సాంగత్యం, నాతో వచ్చి అని చెప్పాను. పైగా నీకు ద్రౌపదిని భార్యం చేస్తానని ఆఫర్ ఇచ్చాను, పైగా ఈ రాజ్యం మొత్తం నీ చేతిలో పెడతానని ఆఫర్ ఇచ్చాను, నువ్వెందుకు ఎగ్జిట్ చేసావు అంటాడు. కనుక ఇప్పుడు దుర్యోధన దుశ్శాసనలు చంపాల్సిన సమయం వచ్చింది కాబట్టి వారితో ఉన్న నిన్ను కూడా చంపక తప్పదు, ఐఎమ్ సారీ కర్ణ అంటాడు. నాకెలా తెలుసు అంటారా? సినిమాలు చూస్తున్నాం కదా, మీరు కూడా సినిమాలు చూడండి, అర్థం అవుతుంది. దుర్జన సాంగత్యం చాలా డేంజర్ మై డియర్ ఫ్రెండ్స్. చాలా చాలా జీవితాలు బలైపోయినాయి. అందుకని కర్మ బంధములో 2వ పాయింట్ దుర్జన సాంగత్యం. ఎప్పుడు సత్యంతోనే సాంగత్యం చేయాలి. ఎందుకు చక్కగా అర్జునుడు సేవ్ అయ్యాడు? కృష్ణుడితో సాంగత్యం చేశాడు. ఎందుకు కర్ణుడు బలయ్యాడు? కర్ణుడితో సాంగత్యం చేశాడు. దట్ ఈస్ రూట్ కాస్. ఈ అవేర్నెస్ మనకు రావాలి ఈ కర్మ బంధంలో. ఇక 3వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. అశ్రద్ధ, నిర్లక్ష్యం. ఇది కూడా కర్మబంధం అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. చిన్నదే అవ్వచ్చు, బట్ బంధం అయితే బంధమే. చాలా విషయాలు మనం అశ్రద్ధ చేస్తాం, చాలా విషయాలు నిర్లక్ష్యం చేస్తాం. మీరు ఒక ఆఫీస్లో ఉన్నారనుకోండి, మీరు ఒక టీచర్ అనుకోండి, పిల్లవాడికి మార్కులు వేసేటప్పుడు ఇలా వేస్తారు, అది మీరు నిర్లక్ష్యంతో వేశారు. లేకపోతే టోటల్ వేసేటప్పుడు నిర్లక్ష్యంతో చేశారు. పొద్దున్నే పేపర్లో వాడికి మార్కులు 90 అయిపోయి 09 వేశారు, మీరు 90 అయిపోయి 09 వేశారు. జస్ట్ చిన్నది అశ్రద్ధ, నిర్లక్ష్యం, ఇలా ఇలా ఇలా. అప్పుడు వాడు ఆత్మ చేసుకొని చనిపోయాడు. అది ఎవడి అకౌంట్లోకి వెళ్తుంది? అందరికీ పంచబడుతుంది. ఈ కేసులో ఎవడు అశ్రద్ధగా ఉన్నాడు, ఎవడు నిర్లక్ష్యంగా ఉన్నాడో సేమ్ చూసుకొని కావలిస్తే. మొన్న ఒక పేషెంట్ చనిపోయాడు. ఆ పేషెంట్ ఎందుకు చనిపోయాడంటే డ్యూటీ డాక్టరు 1.0 డోస్ వేయమని రాశాడు. వాడి పెన్ను సరిగా పడిచావాల, ఆ చుక్క సరిగా వాళ్ళ. వీడి కర్మ ఉందా అదంతా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మెయిన్ భౌతికపరమైన రూల్స్లో నేను చెప్తున్నాను. నెక్స్ట్ డ్యూటీ డాక్టర్ వచ్చి వీడికి డోస్ ఎంత వేయాలి? 10 వేయాలని 10 వేసాడు. 1.0 ఎంత, 10 ఎంత, ఆ డోస్ ఎక్కువైపోయి వాడు చనిపోయాడు. అప్పుడు వెంటనే యాక్షన్ ఆఫ్ కమిటీ దిగి వాడు ఎందుకు చనిపోయాడని ఎంక్వైరీ చేసి వాడు చావు కారణమైన డ్యూటీ డాక్టర్ని, అసిస్టెంట్ డాక్టర్ని వాళ్ళందరూ సస్పెండ్ చేసింది. అందుకే మన సిస్టమ్ చాలా గొప్పది మై డియర్ ఫ్రెండ్స్. సేమ్ అదే సిస్టమ్ అక్కడ ఉంటుంది. అందులో ఎవడెవడు చేసాడు మొత్తం అందరికీ పడిపోతుంది, సందేహం లేకుండా పడిపోతుంది. అందుకనే ఏ పని చేస్తున్నా అది అవతల వాళ్ళ జీవితానికి సంబంధించిన పని అన్న విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మంది బ్యాంకుల్లో ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ బ్యాంకుల్లో పని చేస్తుంటారు. మీరు చేసే చిన్న సంతకము అవతల వాళ్ళకి జీవితం. అది అక్కడ అశ్రద్ధ కానీ నిర్లక్ష్యం కానీ వహించారా అయిపోతుంది. మీరు నిర్లక్ష్యం అశ్రద్ధ కర్మ అవుతుంది. చూడడానికి చిన్న విషయం, నిర్లక్ష్యమే కదా అనుకుంటారు. మళ్ళీ తిరిగి అదే బంధంలోకి మీరు రావాల్సి ఉంటుంది, ఆ చక్రంలోకి. ఇది సనాతన ధర్మంలో చెప్పబడ్డది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ నిర్లక్ష్యం చెయ్యరాదు. ఇది 3వ పాయింట్. 4 విమర్శ. నోరుంది కదా అని వాగేస్తూ ఉంటాం. అది ఎంత డేంజర్ తెలుసా మై డియర్ ఫ్రెండ్స్. నేను ఈరోజు పెద్ద టాపిక్స్ చెప్పట్లా, చాలా రెగ్యులర్గా మనం చేసే యాక్టివిటీస్ ఇవన్నీ. దీనికి ఎంత పెద్ద పేటేసిందో చూడండి సనాతన ధర్మశాస్త్రం. విమర్శ, నోరుంది కదా అని మాట్లాడతాం, తీర్పులు ఇచ్చేస్తుంటాం. దాని వెనక ఎంత ప్రమాదం చుట్టుకొని ఉంటుందంటే ఆ చక్రంలో చూడండి, ఈ చక్రంలో మొత్తం అన్ని తిరగాల్సిందే.
అది అది ఎవడు ఆపలేడు ఇంక దాన్ని. మీరు భ్రమంలో ఉన్నారు, నాకేం కాదు, నేను పర్ఫెక్ట్ అనుకుంటూ తిరగండి అంతే. మీరు జైల్లో ఉండి నేను పర్ఫెక్ట్ అనుకుంటూ అనుకోండి, అది మీ ఇష్టం. చాలా మంది పెయిన్ అనిపిస్తూ ఐఎమ్ పర్ఫెక్ట్ అంటాడు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు పొద్దున్న లేసి అందరిని విమర్శిస్తూనే ఉంటాడు. ఎవడికి ఫోన్ చేశాడు వాడిని తప్ప అందరినీ తిడతాడు. అది అది వాడికి అది ఒక సైకోయిజం అనమాట. అది జాలదన్నట్టు మందు కొట్టేసి ఫేస్బుక్ లోకి ఎక్కి అందరినీ తిడుతుంటాడు. వాడి పేరు చెప్పను, మీకు టాపిక్ చెప్తున్నా. వాడికి నేను చాలా ఓర్పుగా, అరే ఎందుకు ఇలా మాట్లాడతావు, నువ్వు నీ జీవితం చూసుకోరా ఎంత దరిద్రంగా ఉంది, ఎంత కర్మ. ఎవడన్నా చెప్పింది ఐఎమ్ పర్ఫెక్ట్ అన్నా, నాకేం కర్మలు ఉన్నాయన్నా, నేను వాడు చెప్తుంటాడు, వాడు బిల్డప్లు ఇస్తుంటాడు అనమాట. మళ్ళీ వాడికి తినడానికి తిండి లేదు, ఉండడానికి స్థానం లేదు, కుక్క బతుకుతున్నాడు. వాడి ఫ్యామిలీ ఆడిని మొహం చేతలు కొట్టేసింది, గురువులు దగ్గరకు రానియరు. ఏం బతుకు. దానికి కారణం ఏంటి? విమర్శ మై డియర్ ఫ్రెండ్స్. అది మిమ్మల్ని నాశనం చేసే కర్మ బంధం. నేను ఈ మధ్యకాలంలో చాలా ఛానల్స్లో చూస్తున్నాను, ఒకడు వస్తాడు, ఒక స్వామీజీ వస్తాడు, పక్క స్వామీజీలను పక్క గురువులను విమర్శించేసి వాళ్ళు చేసే విధానాలను తప్పని, ఇదిగో ఈ విధానాలు రైట్ అని ఏం చెప్తాడు. కరెక్ట్గా సంవత్సరం తిరిగే తల్లికల్లా ఆయన మళ్ళా ఏ ఛానల్లోనూ ఆయన మీద నెగిటివ్గా పడిపోతుంటది. నేను చూసి చెప్తున్నా ఇవన్నీ. అక్కడ దాకా నేను కూడా ఎవడో ఒకటి విమర్శించాను అనుకోండి, ఏదో రోజు నా మీద కూడా పడిపోతాయి అంతే. ఎందుకంటే అది కర్మబంధం, అది అవన్నీ సృష్టించబడతాయి, అవి దాన్ని అట్రాక్ట్ చేస్తాయి అనమాట. అందుకని కర్మబంధంలో ఇరుక్కోకుండా ఉండాలంటే విమర్శ చెయ్యరాదు. మొదటి పాయింట్, అధర్మాన్ని ఉపేక్షించరాదు. రెండో పాయింట్, దుర్జన సాంగత్యం చేయరాదు. మూడో పాయింట్, అశ్రద్ధ నిర్లక్ష్యం చేయరాదు. నాలుగో పాయింట్, విమర్శల జోలు వెళ్ళరాదు. ఎందుకు విమర్శించాలా? ఎవడు స్టైల్ ఆడిది ఈ లోకంలో, ఎవడు పని వాడిది. ఒకటి పని ఒకటి పని చేసుకోవచ్చు, వాడిని ఎందుకు విమర్శించాలి? ఒకసారి మీకు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్రాహ్మణుడు ఉంటాడు కన్నడ దేశంలో. ఆ బ్రాహ్మణుడు ఆయన భార్య ఒకరోజు పరమాన్నం చేస్తుంది. పరమాన్నం చేస్తుంటే ఆ పైన చూరు మీద ఉన్న బల్లి అందులో పడింది. 2 బల్లులు అందులో పడతాయి. పడి పరమాన్నం పాడైపోద్ది. బల్లి పడిందని తర్వాత చూస్తుంది. మరి విషయం కదా, అదంతా చాలా డేంజర్. బల్లి పడింది తినకూడదు. యాక్చువల్గా బల్లి అనేది, బల్లిలో చాలా విషయం ఉంటుంది. సరే, పరమాన్నం పాడేయడానికి ఆమె తీసుకెళ్తుంటే ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఎందుకు పారేస్తావు, దానిలోంచి ఆ బల్లులు తీసి అవతల పడేసి బయట పని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పెట్టి అంటాడు. అనగానే సరే అని చెప్పేసి ఏం చేస్తుంది, బయట 2-3 పని వాళ్ళు ఉంటే వాళ్ళకి పెడుతుంది. పెడితే వాళ్ళు తిని చనిపోతారు. చనిపోగానే ఇంకా తర్వాత ఇది మొత్తం మీద గొడవ అవుతుంది. సరే, ఏదో మొత్తం మీద కథ నడిచిపోతే, ఏదో తిన్నారు, ఫుడ్ పాయిజన్ అయింది, చచ్చిపోయారు. ఫుడ్ పాయిజన్ అయింది, ఊరికైతే ఫుడ్ పాయిజన్. చాలా మంది ఫుడ్ పాయిజన్ ఏమవుతారు, హోటల్స్ లో నిర్లక్ష్యంగా పెట్టినప్పుడే కదా ఫుడ్ పాయిజన్ అవుతుంది. అశ్రద్ధగా పెట్టినప్పుడే కదా ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇంటర్లింక్స్. అందుకే పైన అశ్రద్ధ, కిందనేమన్నా విమర్శ వచ్చింది. సరే, మొత్తం మీద అదేదో కేసు తర్వాత గొడవ అయిపోయింది, అది అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. ఒకరోజు ఈ బ్రాహ్మణుడు నిద్రపోతుంటే అతనికి కళ వచ్చింది. ఇతను కళ్ళలోకి చిత్రగుప్తుడు వచ్చాడు. ఇతను రోజు నిద్రపోయేటప్పుడు చిత్రగుప్తాయ నమః అనుకుంటాడు అనమాట. చిత్రగుప్తుడికి భక్తుడు అనుకోండి. చిత్రగుప్తుడు వచ్చాడు. చిత్రగుప్తుడు అంటే ఆకాశ రికార్డ్ మాస్టర్. ఆయన వచ్చి, నాయన నీకు త్వరలో ఒక పెద్ద కర్మ రాబోతుంది, నువ్వు చనిపోయి పైకి రాగానే నీ వల్ల ఒక పని వాళ్ళు 3 చనిపోయారు, నువ్వు చనిపోయి పైకి రాగానే నీ తోలు తీయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, నీ కర్మ బంధం తయారైంది అంటాడు. అనగానే ఈ బ్రాహ్మణ గగ్గోలు పెట్టి, దేవా దేవా నేను తప్పు చేశాను, ఆ రోజు తెలియజేశాను, ఏదో అలా అయిపోయింది, నన్ను మన్నించు, దీనిని పోగొట్టుకునే అవకాశం చెప్పు అంటాడు. దీన్ని పోగొట్టుకునే ప్రక్షాళన చేసుకునే మార్గం చెప్పు అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఓకే, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వేం చేస్తావంటే అత్యంత నీచంగా ఉన్నట్టుగా ఉండొద్దు, ఉన్నట్టుగా కనపడు. నీ కూతురు ఉంది కదా, నీ కూతురికి పెళ్లి కూడా చేయకుండా ఇంట్లో పెట్టుకొని కూతురుతో సంసారం చేస్తున్నాడు అన్నట్లు ప్రచారం చేయి అని చెప్తాడు. అలాగే 2-3 చెప్తాడు. ఒకటి చెప్తే చాలు కదా, ఊరంతా టాక్ వెళ్ళిపోద్ది కదా. ఒకటి చెప్తే ఊరంతా టాక్ వెళ్ళిపోద్ది. ఫలానా బ్రాహ్మణుడు తన కూతురుతోనే సంసారం చేస్తాడు, పిల్లకి పెళ్లి కూడా చేయలేదంట అని టాక్ అయిపోయింది. అయిపోయేటప్పుడు ఇంకా ఆయన మీద భయంకరంగా టాక్ వచ్చింది. టాక్ రావడంతో ఒకరోజు ఆయన రోడ్డు మీద వెళ్తుంటే ఒక భార్యాభర్తలు ఇద్దరు వెళ్తుంటారు. భార్యాభర్తల్లో ఇద్దరులో వాళ్ళు వెనకబడ్డ తరగతి వాళ్ళు. జనరల్ గా బ్రాహ్మణులు వస్తుంటే వాళ్ళు పక్క తప్పుకోవాలి, అది రూల్ కదా. అతను నమస్కరించి పక్క తప్పుకుంటాడు, ఆడి భార్య తప్పుకోదు. తప్పుకోకపోతే ఈయన వెనక లాగుతాడు. లాగితే ఈ అదవ కోసమా నేను తప్పుకోవాలి, ఇలాంటి పనికి మళ్ళోడి కోసమా, ఇలాంటి దుర్మార్గుల కోసమా, ఇది ఎంత అదవో నీకు తెలుసా, కన్న కూతురునే ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి విమర్శిస్తుంది. విమర్శిస్తే
ఆమె భర్త చాలా జ్ఞానవంతుడు అనమాట. అతను థర్డే పవర్ ఉన్నవాడు. అవునా, ఒక బ్రాహ్మణుడు ఇలా ఎందుకు చేశాడని చూస్తే అతనికి మొత్తం ఆ మిషన్ అర్థమైపోతుంది. ఈ విమర్శ తాలూకా మిషన్ అంతా ఆయనకు అర్థమైంది. ఆయన భార్యతో చెప్తాడు, ఏమే అసలు విషయం ఏంటంటే ఆయన ఒక కర్మం చేశాడు, ఆ కర్మం తొలగించుకోవడానికి తన మీద విమర్శలు రావడం కోసం ఇలా చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన్ని విమర్శించావు కదా, అంటే ఆయన కంటిని మలినాన్ని నువ్వు నాకేసావు అని చెప్తాడు. ఇప్పుడు నీ అకౌంట్లోకి చేరింది ఇది. ఆ మనుషుల్ని చంపిన కర్మబంధము ఈయన 100 మంది తిట్టారు, ఆ 100 మందికి షేర్ చేయబడింది. అందుకే మీకు ఊరికి అనారోగ్యాలు వచ్చేస్తాయి, జరువులు, జబ్బులు, దగ్గులు ఎక్సెట్రా అని చెప్తాడు అలా ఆవిడికి. బుద్ధి లేదని ఎంత పని చేశావు అని. అందుకని ఇతరులను విమర్శించారా మీకు అది మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇదంతా ఆటోమేటిక్ సిస్టమ్. మీరు ఏం చేయక్కర, మీ అకౌంట్ నెంబర్ కూడా మా అకౌంట్ నెంబర్ ఇవ్వలేదండి అని అమాయకంగా చెప్పక్కర్లా, చక్కగా వచ్చి మీ అకౌంట్లో కూర్చుంటది. అందుకని తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే మౌనంగా ఉండాలి. విమర్శించే హక్కు ఎవరు లేదు, తీర్పిచ్చే హక్కు లేదు. ఇది ఎప్పటి భారతదేశంలో ఉన్న ప్రతి కథలోనూ ఉంది. ఈ తీర్పులు ఇవ్వడం, విమర్శించడం, వాళ్ళు దానికి బలి అవడం. వాడు సేఫ్గా ఉంటాడు, వాడు బ్రహ్మాండంగా ఉంటాడు. వాడు ఎంత హ్యాపీగా ఉంటాడంటే ఆ విమర్శింపజేసుకున్న వాడు చాలా కులాసాగా ఉంటాడు. వాడిని ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే వాడి పాత్ర అది కాదు కాబట్టి. వాడి తాలూకా చెత్త అంతా వీళ్ళు ఎత్తుకున్నారు కాబట్టి. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో విమర్శ అన్నది చేయకండి, తీర్పులను ఇవ్వకండి. అది మీకు కర్మబంధం అయిపోతుంది. ఓకే, 4వ పాయింట్ ఇది. తర్వాత 5వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. 5 దుర్వినియోగం. దుర్వినియోగం అంటే చాలా మంది తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. నిర్లక్ష్యంతో దుర్వినియోగం చేస్తారు, అశ్రద్ధతో దుర్వినియోగం చేస్తారు, లేకపోతే కేర్లెస్ గా దుర్వినియోగం చేస్తారు, శక్తుల్ని దుర్వినియోగం చేస్తారు, ఆహారాన్ని దుర్వినియోగం చేస్తారు, ఏదన్నా అవ్వచ్చు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. దుర్వినియోగం అన్నది ఖచ్చితమైన కర్మబంధం మై డియర్ ఫ్రెండ్స్. దానికి కూడా సనాతన భారతీయ ధర్మం శాస్త్రములో ఒక అద్భుతమైన ఉపమానం ఉంది, చెప్తాను మీకు. మాండవ్య ముని అని ఒక మహనీయుడు ఉన్నాడు. మాండవ్య ముని మౌనవ్రతంలో ఉంటాడు. ఒకరోజు దొంగలు వచ్చి రాజుగారి దగ్గర ధనం దోచుకెళ్తే ఆయన ఆశ్రమంలో దాక్కుంటారు. దొంగలు దొరుకుతారు. ఈయన అడుగుతారు, మీ వాళ్ళేనా, అసలు వీళ్ళు ఎవరు అని అడిగితే మౌనంగా ఉన్నాడు, మాట్లాడడం. మొత్తం మీద ఆయన తీసుకెళ్తారు. ఈయన కూడా రాజుగారి దగ్గర తీసుకెళ్ళి మొత్తం మీద పనిష్ చేస్తారు. పనిష్ చేసిన తర్వాత రాజుగారు ఏం చేస్తారంటే, ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఎలా ఉంటుందంటే, న్యాయశాస్త్రం, ఆ దేశపు న్యాయశాస్త్రం ఎలా ఉంటుందంటే, అందరినీ కొరతయింది అంటాడు. కొరతయింది అంటే ఏంటో తెలుసా మీకు? అందరికి శూలదండనం అంటే మనిషిని తీసుకెళ్ళి ఇలా కూర్చోబెట్టి వాడికి ఒక శూలం మీద కూర్చోబెట్టడం. అంటే వాడి శరీరంలో నుంచి, ఆ కింద భాగంలోంచి, శరీరం నుంచి శూలం ఇలా నెమ్మది లోపలికి వెళ్ళి తలలో నుంచి బయటకు వచ్చి చనిపోతారు, అంతే. అది శూలదండనం. ఆ శిక్ష పబ్లిక్ లో వేస్తారు. అది అంటే ఇంకోటి ఎవరు దొంగతనం చేయకుండా ఉండడం కోసం. ఇతను ఏం చేస్తాడంటే, కొంతకాలం గడిచిన తర్వాత అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు ఈయన ఏం చేస్తాడంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, యమధర్మరాజా, నేను ఒక శూలం మీద భయంకరమైన పనిష్మెంట్ వేసుకున్నా, పైగా నేను ఏం తప్పు చేయలేదు, కానీ అలాగని నేనేం తప్పు చేయలేదు అంటే గతంలో ఏదో నాకు కర్మబంధం ఉంది, ఆ కర్మబంధం ఏంటో మీరు చెప్పండి అంటాడు. అప్పుడు ఆయన రికార్డు చూస్తాడు. రికార్డు చూసి, ఉందండి, ఓయ్, మీరు చిన్నప్పుడు ఒక తూనీగని సూదితో చిన్న ముళ్ళుకి గుచ్చారు, అందువల్ల ఇది అనుభవించారు మీ 7 సంవత్సరాల వయసులో అని చెప్తారు. అంతే, ఆయన ఉగ్రుడైపోతాడు. ఏమయ్యా యమధర్మరాజా, 7 సంవత్సరాల వయసులో ఒక తూనీగని పొడిచాను. ధర్మశాస్త్రం యొక్క నియమం ఏంటంటే, కర్మబంధం యొక్క నియమం అంటే ఏంటంటే, కర్మ సిద్ధాంతం యొక్క రూల్ ఏంటంటే, ఏదైతే మనం చేస్తామో దానిలో 20% మాత్రమే పనిష్మెంట్ ఇవ్వాలి. ఇది నియమం, పక్క నియమం. చూసుకొని కావలిస్తే మన 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 చట్టాల్లో కూడా అలాగే ఉంటుంది. అంతేగాని మీరు దొంగతనం చేస్తే చేయి తీసేయటం, కాలుతో దంతే కాలు తీసేయటం లేదు. అది ఇతర దేశాల్లో ఉంది, ఈ భారతదేశంలో లేదు. అందుకే భారతదేశం చట్టం అత్యంత గొప్ప చట్టం అని చెప్పాను నేను. సరే, యమధర్మరాజు నేను అది కూడా బాల్యంలో కౌమార దశలో చేశాను. అంతే. చూడండి, ఇక్కడ పిల్లలు కూడా తప్పు చేస్తే, పిల్లడు ఎవరైనా తలకాయ పాలు కొట్టాడు అనుకోండి, వాడిని తీసుకెళ్ళి పిల్లల యొక్క జైలు వేసి వాడికి చదువు చెప్పిస్తారు తప్ప వాడికి ఉరిశిక్ష అట్లా వేయరు. అది కూడా ఉంది. ఈ లూప్ లైన్ ఉపయోగించుకొని పిల్లల చేత హత్యలు చేయించే మురుగులు కూడా ఉన్నారు. సరే, అది పక్కన పెడదాం. సో యమధర్మరాజా, బాల్యంలో చేశాను, అప్పటికి నాకు అవేర్నెస్ ఉండదు. కానీ అది కూడా నేనేం చేశాను, ఒక తూనీగని పొడిచాను. దానికి ఇంత పెద్ద శిక్ష అనేది ధర్మశాస్త్రం ప్రకారం
అన్యాయం. ఎందుకంటే నువ్వు నీ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేశావు కనుక నువ్వు నీ కర్మని ఈ యొక్క కర్మబంధంలో నువ్వు రావాల్సిందే అని ఆయన కర్మబంధం లాక్కొస్తాడు. అప్పుడు యమధర్మరాజుకి అంటే శాపం పెట్టాడు, మళ్ళా భూలోకంలో జన్మించి అంటాడు, అది వేరే కథ. ఇక్కడ యూనివర్సల్ యొక్క నియమాలని శాపాలు అంటారు అనమాట. అది నియమం అంతే. సో మొత్తం మీద ఆయన తిరిగి ఆ పని చేసినందుకు, అంటే తన అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు యమధర్మరాజు, సృష్టిలో ఎంత పవర్ఫుల్ మాస్టర్ లేడు మన సనాతన ధర్మశాస్త్రాలు, యమధర్మరాజు తిరిగి విదురుడుగా భూమి మీద జన్మిస్తాడు మహాభారతంలో. విదురుడు జన్మ తీసుకొని ఆయన తన అధికారాన్ని దుర్వినియోగపరచరాదని జీవిత కాలం చెప్పాడు మై ఫ్రెండ్స్. విదురుడు చెప్పిన విదురు నీతి అంతా పక్కన పెట్టండి, అదంతా ఒక ఎత్తు అయితే, అధికారాన్ని, ప్రేమని, దేన్నైనా సరే దుర్వినియోగం చెయ్యరాదు అని చెప్పిన ఫస్ట్ ద లీడర్ ఎవరంటే విదురుడు. ఎందుకంటే ఆయన యమధర్మరాజు. అంత జ్ఞానం ఎందుకు వచ్చిందంటే యమధర్మరాజుగా ఉన్నప్పుడు ఇదిగో మాండవ్యముని కథలో ఆయనకు అవేర్నెస్ వచ్చింది. అందుకని ఆ భూమి మీదకి వచ్చి ఆ జన్మంతా ఎందుకు రావాల్సి వచ్చింది? కర్మబంధం ఉంది కాబట్టి. కర్మబంధం ఎందుకు వచ్చింది? దుర్వినియోగం చేశాడు కాబట్టి. ఇక చూడండి మన కథ ఏంటో. యమధర్మరాజే తప్పించుకోలేనప్పుడు ఇక మన సంగతి ఏంటి? అందుకని బీ అవేర్నెస్, దుర్వినియోగం చెయ్యరాదు. దేనిని కూడా, ముఖ్యంగా అధికారాన్ని, బలాన్ని, శక్తిని, యుక్తిని, దేన్ని కూడా దుర్వినియోగం చేయకూడదు. చేస్తే ఖచ్చితంగానే కర్మబంధం అవుతుంది. ఇది కర్మ శాస్త్రంలో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన గొప్ప నియమం. దీని మీద ఎగ్జాంపుల్ కూడా మీకు నిరూపిస్తాను. మాండవ్య మహాముని యొక్క శాపంతో వచ్చాడని అనుకున్నాం కదా, సరే ఏదేమైనా ఆయన దుర్వినియోగం చేశాడు కాబట్టి విదుడుగా జన్మించాడు. విదుడిని మంత్రిగా చేస్తారు. ముగ్గురు అనమాట. పాండురాజు పెద్దవాడు, ధృతరాష్ట్రుడు పెద్దవాడు, విదుడు పాండురాజు రెండోవాడు, విదుడు మూడోవాడు, ముగ్గురు పిల్లలు. ఓకే, ఆ రాజ్యంలో ఆ ధృతరాష్ట్రుడు పెద్దవాడికే కదా రాజ్యాధికారం ఇస్తారు. రాజ్యాధికారం ఇచ్చేటప్పుడు ముందుగా విదురుని మంత్రిని చేస్తారు. పాండురాజునేమో యువరాజు, నెక్స్ట్ రాజునుగా ఏదో ఉంటది కదా, ఆపద్ధర్మరాజు ఏదో ఉంటది, ఆపద్ధర్మరాజు అనుకోండి పోనీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రి అనుకోండి, అది చేస్తారు. ఈయనేమో వచ్చి రాజుని పట్టాభిషేకం చేయడానికి తీసుకెళ్తారు. ఫస్ట్ ఈయన రాజుని చేస్తారు, ఈయన మంత్రిని చేస్తారు, అట్నుంచి వస్తారు అనమాట. మంత్రిని చేయగానే విదుడిని మంత్రిని చేయగానే విదుడు పట్టుకుంటాడు. ఆ ధర్మం యొక్క ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మర్చిపోయిన ఒక స్టిక్ లాంటిది, అది పట్టుకుంటారు. పట్టుకొని నేను నా ధర్మం ప్రకారం దుర్వినియోగం చేయకుండా నా జీవితాన్ని గడుపుతాను అంటాడు విదుడు, ప్రామిస్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ ధృతరాష్ట్రుడిని రాజుని చేస్తారు. రాజుని చేసేటప్పుడు ఆగండి అంటాడు. ఎందుకు ఆగమన్నాం అంటే ధర్మశాస్త్రం ప్రకారం గుడ్డివాడు రాజు అవడానికి వీలు లేదని చావు కబురు చాలా చెప్తాడు ఆయన. మావాడే కదా అని వదలలేదు ఆయన. విదురుడు మావాడే కదా, మా అన్న కదా అని వదల్లా. గుడ్డివాడు రాజు అవడానికి వీలు లేదు, ధర్మశాస్త్రం చెప్తుంది అంటాడు. అనగానే అప్పుడు పాండురాజును రాజుని చేస్తారు. ఈయనేమని వచ్చి పక్కన పెట్టేస్తారు. దాంతో ధృతరాష్ట్రుడికి మండిపోద్ది అనమాట, అది వేరే కథ. అంటే ఇక్కడ విదురుడు ఏమాత్రం దుర్వినియోగం ఎందుకు చేయలేదంటే ధర్మరాజుగా చేసిన తప్పు అన్న జ్ఞానం అతనికి వచ్చేసింది. చూసారా ఎంత గొప్పవాడు ధర్మరాజు అంటే, తనను తాను ఎంత మోల్డ్ చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే విదురుడు యొక్క జీవితంలో మొత్తం ఒక చిన్న పురుగుడిసెలు గడుపుతాడు, చాలా పేదరికంలో గడుపుతాడు. ఎన్నిసార్లు భీష్ముడు వచ్చి అతనికి సంపలేకపోతాడో. ఆయన మంత్రి, ఆయన తలుచుకుంటే ఎంత సంపదలు తీసుకోవచ్చు, ఒక్క పైసా కూడా తీసుకోడు. విదురుడి జీవితం చదవని కావలిస్తే విదురుడు జీవితం మొత్తం కూడా ఇంత కూడా అధర్మంలో ఉండడు, ఇంత కూడా అధికార దుర్వినియోగంలో ఉండడు. ఆఖరికి యుద్ధం జరిగేటప్పుడు కూడా వదిలేసి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతాడు సాధనకి. ఎంత లోతుగా ఉందో చూడండి ధర్మశాస్త్రం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, కర్మబంధం అన్నది కాకుండా ఉండాలంటే విదురుల్లా జీవించాలి, అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా జీవించాలి. ఇది 5th పాయింట్. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకుందాం. మొదటిది, అధర్మాన్ని ఉపేక్షించకూడదు. నెంబర్ 2, ఉపేక్షిస్తే కర్ణుడిలాగా భీష్ముడిలాగా బలేవాల్సి వస్తుంది. 2, దుర్జనులతో సాంగత్యం చేయకూడదు. దుర్జనులతో సాంగత్యం చేసామంటే సఫా అయిపోతాము. అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయరాదు. 3, విమర్శలు చేయరాదు. 4, 5, దుర్వినియోగం చేయరాదు. ఏదైతే ఓకే. తర్వాత 6వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. శ్రమ దోపిడీ, అది కూడా మీ కర్మను కలిగిస్తుంది, కర్మబంధాన్ని కలిగిస్తుంది మై ఫ్రెండ్స్. ఈ శ్రమ దోపిడీ అన్నది ఎప్పుడు కూడా మీ కొత్త కర్మని క్రియేట్ చేస్తూ వెళ్తుంది. మీరు ఇంటికి ఎవరో వస్తారు, ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయి వంకాయలు ఎంత అంటారు, కేజీ 50 రూపాయలు అని అంటారు, 10 రూపాయలు చేసుకో అంటారు. అయ్యో అట్ట అవుతుందండి అంటారు. సరే
₹20 ఇస్తే లేకపోతే పో అంటారు నిర్దయగా. అనగానే వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తెచ్చి వ్యాపారం పెట్టి మళ్ళా తట్టంతా ఇల్లు నెత్తి మీద పెట్టుకుని ఇల్లు తిరిగి అమ్మి, ఓకే అండి, మరలా వాళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్ళి ఆ డబ్బులంతా కట్టాలి. ఓకే, మనం ఏం చేస్తాము, ₹20 అడిగాం, వాళ్ళు ఎందుకు ఇవ్వరు, ఇస్తారు అనుకుంటాం, కానీ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వాళ్ళకి చక్రం తిరగాలి. వాళ్ళు ఇప్పుడు డబ్బులు ₹20 ఎంతో కొంత రాకపోతే వాళ్ళకి సంతోషం ఉండదు. అందుకని మనము ఆ ₹20 కొన్న బిల్డప్ ఇస్తాం. అలాంటి బిల్డప్ కాదు. ఎంతకు తెచ్చావు, మన మార్కెట్కి వెళ్ళి నువ్వు ₹50 తెచ్చావు చూడు, ₹20 ఇంటికి వచ్చి ఇస్తున్నారు అని మళ్ళీ ఇంకా చాలదన్నట్టు పక్క వాళ్ళని తిడుతుంటాం. అది దోపిడీ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ అది బంధం అయి కూర్చుంటుంది. ఈ డబ్బులన్నీ కలిసి మళ్ళీ ఎక్కడో హాస్పిటల్కో దేనికో ఎగిరిపోతాయి. అందుకని ఎప్పుడు శ్రమ దోపిడీ చెయ్యకండి. అలాగని చెప్పేసి మొత్తం ఇమ్మని చెప్పండి. వాళ్ళు ఎంత, అది వాళ్ళకి ఎంత ఉంది, మార్కెట్ రేట్ ఎంత ఉంది, ఓకే ₹50 ఉంది, వెరీ గుడ్. ఇంటి దాకా వచ్చారు కదా, మీరు ₹20 అడిగారు, వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఎంత అవుతుంది అన్నావు, ₹30 అయితే గిట్టుబాటు అవుతుంది అన్నారు, ఓకే అమ్మా ఇవ్వు అనాలి. అడిగినంత ఇవ్వమని నేను చెప్పట్లేదు, వాళ్ళు సంతోషంగా ఇవ్వాలి. అందుకే సంతోషమే సగం బలం అంటారు. శ్రమ చేసేవాడు సంతోషంగా ఉండాలి, శ్రమ తీసుకునేవాడు సంతోషంగా ఉండాలి. ఈ రెండు సంతోషాలు కలిస్తే సంపూర్ణ బలం. సంతోషమే సంపూర్ణ బలం అంటారు పత్రిజీ. దానికి కారణం ఇదే. మనం ఎదుర్కొన్నవాడు సంతోషంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి. మీరు చూడండి, చాలా మంది షోరూములు పెట్టుకున్న వాళ్ళు లేకపోతే ఈ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బేరం ఆడతాం, ఇంకా తగ్గించండి, ఎంత, నాకు 50% డిస్కౌంట్ ఇవ్వండి. వాడు ఏడ్చుకుంటూ ఇస్తాడు, ఎందుకంటే వాడికి రొటేషన్ అవ్వదు లేకపోతే. మీరు అందుకే చూడండి, ఇలాంటి వ్యాపారాలు చేసిన వాళ్ళు ఎంతెంత నష్టపోతారంటే వాళ్ళు చాలా నష్టపోతారు. వాడు నష్టపోయిన జీవితం అంతా ఎవడు అనుభవించాడు, వాడిని పట్టుకుంటుంది. అది శ్రమ దోపిడీ యొక్క కర్మబంధం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో శ్రమ దోపిడీ చేయకండి మై డియర్ ఫ్రెండ్స్. పని వాళ్ళు వస్తారు, గీచి 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 బేరం ఆడతాం. ఆడకండి, దోపిడీ చేయకండి. అది కనపడం దోపిడీ. రైతుల్ని దోచుకుంటారు మరి దళారులు. ఒక్క బాగుపడిన దళారు నాకు చూపించండి. దోచుకునే వాళ్ళు అందరూ కాకపోవచ్చు, చక్కగా వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. అవతల వాడి శ్రమను దోపిడీ చేసుకున్నాడు బాగున్నట్టుగా నాకు ఒక్కడు చూపించండి. బాగున్నామంటే డబ్బులు ఉన్నాయండో అంటారు, అది కాదు బాగోవడం అంటే. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్లు చూపించండి నాకు. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ సమాజంలో ఎక్కడో చోట వాళ్ళకి పడుతుంది దెబ్బ. ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇంకో చోట కట్టాల్సిందే, ఏ క్యాన్సర్కో, ఆఫీస్కో, హాస్పిటల్కో. చూసారు ఫ్రెండ్స్. అందుకని ఈ శ్రమ దోపిడీ అన్నది కర్మబంధాన్ని కల్పిస్తుంది. ఆ శ్రమను ఎట్టి పరిస్థితి దోచుకోకండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఎలా వ్యాపారం చేయాలి అనేది ఒక డౌట్ వస్తుంది ఇక్కడ. వడ్డీ వ్యాపారం చేస్తుంటారు, ఆ వడ్డీ వ్యాపారం తీసుకునేవాడు ఏడుస్తూ ఇచ్చాడు అనుకోండి, అది శ్రమ దోపిడీ అవుతుంది. వాడికి దీని మీద మీకు క్లారిటీ ఇస్తాను. ఇది కూడా సనాతన ధర్మంలో జరిగింది చెప్తాను. మహాభారతంలో ఒక సంఘటన ఉంది. అర్జునుడు తన డబ్బే ఎవడికో ఇస్తాడు కప్పం కట్టాలని. వాడు ఏం చేస్తాడంటే తిరిగి ఇవ్వకపోతే మొత్తం మీద ఆడు దగ్గర ఉన్న గోవులు ఏవో ఉంటే లాక్కొస్తాడు. ఆ కృష్ణుడు అంటాడు, ఏం చేస్తున్నావు అంటాడు. మరి నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ధర్మం ప్రకారం ఇవ్వాలి, వాడు కట్టట్లేదు అంటాడు. మరి నువ్వు వాడి శ్రమను దోపిడీ చేస్తున్నావు, ఇంకోటి ఎలా బతుకుతాడు నాకు అర్థం కాదు అంటాడు. మరి నాకు డబ్బు ఇవ్వాలి కదా అంటాడు. పోతే పని వదిలే, ఏదో జన్మలో బాకీలే అనుకుంటాడు. సరే అని వదిలేస్తాడు. ఎందుకంటే కృష్ణుడు ఎలా చెప్తే అలా వింటాడు, ఎందుకంటే సజ్జన సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి. మరలా కొంతకాలం తర్వాత దుర్యోధనుడు ఆస్తి పంచకపోతే అంటాడు అనమాట, వదిలేద్దాంలే బావా, ఏదో జన్మలో బాకీ అంటాడు. లేదు, యుద్ధం చేయ అంటాడు. అదేంటి, ఆ రోజు వాడినేమో వదిలేయమన్నావు, వీడినేమో యుద్ధం చేయమంటున్నావు, ఇక్కడ ఎందుకు ఎలా తేడా ఉందంటే అప్పుడు చెప్తాడు అనమాట, బాబు వాడి దగ్గర లేక ఇవ్వలేదు, వదిలేయాలి, వాడి శ్రమను దోపిడీ చేయొద్దు, వీడి దగ్గర ఉండి ఇవ్వట్లేరు, అది అధర్మాన్ని ఉపేక్షించడం అవుతుంది అంటాడు. అది ధర్మ సూక్ష్మం అంటే. వాడి దగ్గర లేక ఇవ్వలేదు, వీడి దగ్గర ఉండి ఇవ్వట్లేదు, ఉండి ఇవ్వని వాడిని తోలు తీయాలి నువ్వు, ఎందుకంటే వాడికి ఇంకా నేర్పించిన వాడు అవుతావు కనుక. కమాన్ యుద్ధాయ కృతనిశ్చయ అంటాడు. కనుక ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా మీరు ఇలా డివైడ్ చేసుకోండి. మీకు ఎవడన్నా ధనం ఇవ్వాలనుకో, వాడి పరిస్థితి హీనంగా ఉంది, వాడి మీద కేసులు వేసి పీకేసి లాగేసి ఏం చేస్తాం, ఏదో పోయిందనుకోండి బాకీ. అలాగే వీడి దగ్గరే ఉంచుకొని ఇవ్వట్లేదు, వాడు కావాలని ఇవ్వట్లేదు, వాడు బాగా డబ్బులన్నీ అందరి దగ్గర అలా లాక్కోవడం అలవాటు. అప్పుడు మీ దగ్గర ఏ పవర్స్ ఉన్నాయో, ఎటువంటి సెక్యూరిటీస్ ఉన్నాయో వాడి మీద యాక్షన్ తీసుకోండి, చట్టపరంగా ధర్మపరంగా. ఎందుకంటే ఇంకొకరికి శ్రమ దోచుకునే ఇది ఇవ్వకండి. ఇక ప్రకృతిలో అయితే శ్రమ దోపిడి అంతెంత కాదు.
ఒక తేనె తీసుకొని సర్రమని నాగేస్తాం. ఎంత తెలుసా శ్రమ దోపిడీ మై డియర్ ఫ్రెండ్స్? తేనె ఈగలు 1,00,000 పూలను నుంచి తేనె సేకరిస్తే కానీ ఆ మకరందాన్ని సేకరించి దాన్ని తీసుకొచ్చి ఆ తొట్లో పెట్టి తన రెక్కలతో లక్షల సార్లు ఇలా ఆర్చి దాన్ని గట్టిపరిచేలా చేస్తాయి. వాటి ఆహారం కోసం అవి దాచుకుంటాయి అనమాట, సంతాన వృద్ధి కోసం. మనం దాన్ని తోలేసి పొగబెట్టేసి దాన్ని చంపేసి ఇలా తీసి తేనె హానీ అంటాం. అది పెద్ద శ్రమ దోపిడీ. పట్టు పురుగులు, ఒక పట్టు చీర రావాలంటే 1,00,000 పట్టు పురుగులను ఉడకబెట్టాలి. వాటి ఎంత శ్రమ ఆలోచించండి. ఒక పట్టు పురుగు దాని యొక్క గూడును తయారు చేసుకోవడానికి ఎంత శ్రమ పడుతుంది. కనుక శ్రమ దోపిడీ కూడా కర్మబంధం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రకృతి అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, తోటి మనుషులు అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కూడా అవ్వచ్చు. ఒక భార్య తన భర్తకు శ్రమ చేస్తూ ఉంటది. ఆ భర్త తన భార్యని ఏమాత్రం పట్టించుకోడు. ఆమె శ్రమకు విలువనే ఇవ్వడు. ఏం కూడబడుతున్నావు అంటాడు. ఖచ్చితంగా వాడు తిరిగి రావాలి మళ్ళా. ఈ లెక్కనైతే ఈ భార్య ఎప్పుడు అలా చేసింది కాబట్టి వచ్చి చచ్చింది, అది విషయం. మళ్ళా మీరు వస్తారు, అందులో సందేహం లేదు. అందుకని ఆ కర్మచక్రంలో, ఆ కర్మ బంధంలో ఇరుక్కోకుండా ఉండాలంటే శ్రమని దోపిడీ చేయకండి, శ్రమను గుర్తించండి, థ్యాంక్స్ చెప్పండి. దానికి సంబంధించిన మీరు తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఇంకోటి ఏదో ఇవ్వాలి మీరు. ఇక ఆఖరి పాయింట్ హింస. ఇది కూడా ఖచ్చితంగా కర్మబంధం కల్పిస్తుంది. హింస ఇక దీని మీద ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందరికి తెలిసిందే. కానీ తిరిగి వస్తుంది. దీని మీద కూడా సనాతన మహాభారతంలో ఒకటి ఉంది. కుంతీదేవి ఏం చేస్తుందంటే లక్క ఇంట్లో 5గురిని పెట్టి బయట గడిపెట్టేస్తారు, తగలబెట్టేస్తారని ప్లాన్ వచ్చింది. ఈమె ఏం చేస్తుందంటే ఒక నిషాద స్త్రీ ఆ రోజు భోజనంకి వస్తుంది వాళ్ళ ఇంటికి. మరి కొన్ని కథల్లో ఆమె పిలిచినట్టు ఉంటుంది. ఎనీవే ఒక నిషాద స్త్రీ, ఆమె పిల్లలు. బహుశా అది కుంతీదేవి అంత క్రూరాలు కాదు కాబట్టి పిలిచి ఉండదు, నేను దాన్నే తీసుకున్నాం. ఒక నిషాద స్త్రీ ఒక 5గురు పిల్లల్ని వేసుకొని వస్తాయి. కుంతీదేవి, పంచపాండవులు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ కలిపి లక్క ఇంట్లో ఉంటారు. కృష్ణుడు వస్తాడు. ఏంటి ఇక్కడ ఉన్నారు అంటాడు. నాకు గిఫ్ట్కి వచ్చింది ఇల్లు అంటాడు. ఇంకా గిఫ్ట్కి ఇచ్చాడు, దుర్యోధను గిఫ్ట్కి ఇచ్చాడంటే ఇందులో ఏదో ఉందని చెక్ చేస్తే ఇల్లంతా మైనము అండ్ నెయ్యి గోడల నిండా పూసి ఉంటారు. అంటే అగ్గిపులకి ఇస్తే మండిపోద్ది, అంటే ఫైర్ ప్రూఫ్ కాదు అది ఆ ఇల్లు. ఓకే, అంటిస్తే చాలా బగ్గుమంటది అలాంటి ఇల్లు. అంటే ఆయనకు అర్థమైపోద్ది, ఓహో వీళ్ళందరూ సజీవ దహనం చేయడానికి ప్లాన్ వేశారని. అప్పుడు రాత్రి ఒక సొరంగం తవ్విస్తాడు. సొరంగం తవ్విచ్చేసి కృష్ణుడు వెళ్ళిపోతాడు. సరే వీళ్ళందరూ లోపల ఉంటారు. లోపల ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు అనుకున్నట్టుగానే ఆ రోజు రాత్రి ఆమె ఏం చేస్తుందంటే దగ్గరలో ఉన్న నిషాద స్త్రీ, ఎవరో ఒక ఆమె, నిషాద స్త్రీ అంటే అక్కడ ఉన్న ఒక వెనుకబడ్డ కులం ఆమె, ఆటవిక స్త్రీ, ఒక ఆటవిక స్త్రీ తన 5గురు బిడ్డలు తీసుకుని వస్తుంది. వస్తే వాళ్ళకి భోజనం పెడుతుంది. ఏమే భోజనం పెడితే వాళ్ళు తినేసి ఆ వసరాలను పడుకుంటారు. పడుకున్న తర్వాత వసర అంటే లోపల వరండా ఉంటుంది అనమాట, బయట మెయిన్ తలుపు ఉంటుంది. ఆ బయట మెయిన్ తలుపుని బయట నుంచి గడిపెట్టేసి ఆ అన్ని తలుపులు లాక్ చేసేసి, ఒకటే తలుపు ఉంటుంది దానికి, మెయిన్ డోర్, సింహద్వారం, దాన్ని లాక్ చేసేసి ఆ కృష్ణాయలో అది పోసేసి అంటించేస్తారు. అంటించేస్తే ఈ ద్రౌపది వెళ్ళిపోయేటప్పుడు 5గురు పిల్లల్ని తీసుకొని ఆ సొరంగంలోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి చూస్తుంది, హాల్లో ఆ నిషాద స్త్రీ ఆమె 5గురు పిల్లలు ఉంటారు. నిజానికి ఆమె తలుచుకుంటే 5గురిని లేపేసి మీరు వచ్చేయండి అని చెప్పచ్చు. కానీ కుంతీదేవి యొక్క మనసు ఏం ఆలోచిస్తుంది తెలుసా? తను చనిపోయారన్న దృష్టి కలిగించాలి సమాజంలో అన్ని స్వార్థముతో. ఆ 5గురిని చెప్పకుండా, ఆ తల్లిని లేపకుండా సైలెంట్గా వెళ్ళిపోద్ది పిల్లలతో సహా. ఆ ఇల్లు తగలబడిపోద్ది. 5గురు పిల్లలు శవాలు అయిపోతారు. పొద్దున్న ఎముకలు అయిపోతాయి. పొద్దున్నే భీష్ముడు రాజ్యంలో నుంచి వచ్చి వెతుక్కుంటూ వచ్చి అయ్యో ఇల్లు దహనం అయిపోయింది అని ఈ దుర్యోధనుడు అండ్ శకుని ముసలి కన్నీరు గారుస్తారు. శకుని ముసలి కన్నీరు గారుస్తాడు. కార్చగానే అయ్యో చనిపోయారు, ఎందుకంటే 5గురు శవాలు దొరికేసినాయి. అవి కూడా మాడిపోయి ఉంటాయి కదా శవాలు. పిల్లలు 5గురు ప్లస్ తల్లి 5గురు, అయ్యో వీళ్ళందరూ చనిపోయారని ప్రకటించేస్తారు. కుంతీదేవితో ధర్మరాజు అంటాడు. ధర్మరాజు ఎప్పుడు ధర్మం తప్పడు, అడుగుతాడు, అమ్మా ఏంటిది ఏంటిది అని అడుగుతాడు. అడిగితే ఇది కొంత త్యాగం తప్పదు ఆయన, నడువు అంటది. సరే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు. అది తిరిగి మళ్ళా వీళ్ళ జీవితంలోకి వస్తుంది. ఎప్పుడు వస్తుందో చెప్తాను చూడండి. అశ్వత్థాముడు ఏం చేస్తాడంటే పంచపాండవులు అనుకొని నిద్రపోతున్న పంచపాండవుల యొక్క 5గురు పిల్లల్ని తెగ నరుకుతాడు. కుంతీదేవి పొద్దున్నే తల పట్టుకొని ఏడుస్తూ ఉంటది. అప్పుడు ధర్మరాజు ఏమంటాడు తెలుసా? అమ్మా
కర్మబంధంలో చిక్కుకున్నాం మనం. తిరిగి వచ్చింది మన కర్మ మనల్ని. ఒక్కసారి ఆ నిషాద స్త్రీని, ఆమె యొక్క దుఃఖాన్ని, ఆమె యొక్క బిడ్డల్ని గుర్తు తెచ్చుకొని అంటాడు. అప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తాయి? ఓకే, ఈ 5గురు పనిష్ అయిపోయారు. ఇక ఆఖరిగా కుంతీదేవి ఎక్కడ పనిష్ అవుతుందో మీకు తెలుసా? కుంతీదేవి పంచపాండవులు యుద్ధం అయిపోతుంది, వీళ్ళందరూ స్వర్గారోహణంకి వెళ్ళిపోతారు. ఇక కుంతీదేవి అండ్ ధృతరాష్ట్రుడు అండ్ గాంధారి ఈ ముగ్గురు అడవిలోకి వనప్రస్థంకి వెళ్ళిపోతారు. అడవి అంటుకొని ఆ అగ్నిలో ఈ ముగ్గురు హతమైపోతారు. తిరిగి వచ్చిన అగ్ని. ఇది కర్మబంధం అంటే మై డియర్ ఫ్రెండ్స్. దీని యొక్క రెక్కల నుంచి ఎవడు తప్పించుకోలేడు. అందుకనే కర్మబంధంలో చిక్కుకోకుండా ఉండాలంటే అధర్మాన్ని ఉపేక్షించకండి. అక్కడ అధర్మం జరుగుతుంది, ఉపేక్షించకండి. అది కుంతిదే ప్లాన్ కాకపోవచ్చు, చేయకపోవచ్చు, కానీ ఉపేక్షించింది, అశ్రద్ధ చూపించింది. అక్కడ యాక్చువల్ కుంతిదేవి ద గ్రేట్ మాస్టర్. మరి ఎందుకు అలా చేసింది? అందుకు అనుభవించింది. 5గురు మనవల్ని కోసి పారేశాడు అశ్వత్థాముడు. ఎందుకు కోసాడు? ఊరికే కోసాడా? తిరిగి వచ్చింది కర్మబంధం. కర్మ బంధిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే చేసే కర్మలో అవేర్నెస్ ఉండాలంటే ముందుగా అధర్మాన్ని ఉపేక్షించకండి. మీ కళ్ళ ముందు అధర్మం జరుగుతుందా? ఉపేక్షించకండి. దుర్జన సాంగత్యం ఉండకండి. అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకండి. దేన్ని కూడా విమర్శలు వాడకండి, విమర్శలు చేయకండి. మీ అధికారాన్ని, మీ యొక్క ప్రేమని, మీ యొక్క శక్తిని దుర్వినియోగం చేయకండి. శ్రమని దోపిడీ చేయకండి. ఆఖరిగా హింస చేయకండి. ఇవి మనం తెలుసుకున్న కర్మబంధ సూత్రాలు మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.